కేరళలో సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న కృష్ణతేజ ఏపీకి రానున్నారు. కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయన్ను ఏపీకి 3 ఏళ్ల పాటు డెప్యూటేషన్ పైన పంపించేందుకు అనుమతినిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యవేక్షించే శాఖల్లో కృష్ణతేజ పనిచేస్తారని సమాచారం. కృష్ణతేజ కేరళలో తన పనితీరుతో 2 అంతర్జాతీయ అలాగే 7 జాతీయ అవార్డులను అందుకున్నారు. గత నెలలో కృష్ణతేజను ఏపీకి పంపించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఈ డెప్యూటేషన్ మీద ఏపీకి అయితే కృష్ణతేజన్ అయితే కేంద్రం అయితే వెళ్ళాలి అనేసి అని చెప్పి ఒకటి అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? మమత, ఇక కొద్ది రోజుల్లో అయితే డెప్యూటేషన్ మీద అయితే కృష్ణతేజ రానున్నారు. అయితే దీనికి సంబంధించి గత నెలలోనే సీఎం చంద్రబాబు కూడా దీనిపై కూడా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన శాఖలను అయితే చూసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కృష్ణతేజ కేరళలో కూడా చాలా సమర్థవంతంగా కూడా పనిచేస్తున్నారు. ఈయనకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా కూడా ఉన్న టాప్ ఐఏఎస్ లలో కూడా కృష్ణతేజ ఒకరిగా చెప్పుకుంటారు. అయితే కృష్ణతేజ ముఖ్యంగా ఏపీకి చెందిన వాడు కావడంతో ఇక్కడ ఈ విషయాలపై కూడా చాలా అవగాహన ఉంది. కాబట్టి డిప్యూటీ పవన్ కి ఈయన కేటాయించడంపై కూడా చాలా హర్షంగా వ్యక్తం అయితే చేస్తున్నారు. అయితే కృష్ణతేజ రావడం కూడా చాలా ఏపీలో చాలా అత్యధికలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మమత, రైట్, ఏ శాఖలలో పనిచేసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అయితే పవన్ సంబంధించి శాఖలను చూసే అవకాశం ఉంది. పవన్ కు సంబంధించిన డిప్యూటీ పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇటు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన శాఖలు అయితే ఉన్నాయి కదా, దాన్నే చూసే అవకాశాలు అయితే ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.